హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ లెవెల్స్ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నిన్న రాత్రి 8:55కి లైవ్ ట్రేడ్ జరిగిందండి. లైవ్ ట్రేడ్ ఓన్లీ జాయిన్ అయిన మెంబర్స్కి మాత్రమే. సో మీరు కూడా జాయిన్ కావాలి అనుకుంటే ఇది ఇక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేసేసేసి మీరు ప్రో మెంబర్స్ కానీ, ప్రో ప్లస్ కానీ, ప్రీమియం మెంబర్స్ కానీ కావచ్చు. సో ప్రో మెంబర్స్ వచ్చేసేసి 2 లైవ్ ట్రేడ్స్ అటెండ్ కావచ్చు మంత్కి. ప్రో ప్లస్ వాళ్ళు 3 లైవ్ ట్రేడ్స్, ప్రీమియం వాళ్ళు 4 లైవ్ ట్రేడ్స్ అటెండ్ కావచ్చు. సో నెక్స్ట్ వీక్ వచ్చేసేసి ప్రో ప్లస్ ప్రీమియం మెంబర్స్కి ఉంటుంది లైవ్ ట్రేడ్. సో మీరు కూడా జాయిన్ కాకపోతే జాయిన్ కండి. నిన్న దగ్గర మనకి 2000 నుంచి 5000 వరకు ప్రాఫిట్ వచ్చింది నిన్న మనం క్రూడ్ ఆయిల్ ట్రేడ్ తీసుకున్న దాంట్లో. సో దానికి సంబంధించిన లింక్ నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూసుకోండి. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను, చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్లో వచ్చేసేసి ఆలిస్ బ్లూ చాలా తక్కువ మార్జిన్స్లో క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసుకోవడానికి ఇస్తుందని నాకు కూడా నిన్ననే తెలిసింది. సో దానికి సంబంధించిన ఆలిస్ బ్లూకి సంబంధించిన లింక్ కూడా కింద వేస్తున్నాను. సో ఆలిస్ బ్లూలో మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మార్నింగ్ టైమ్స్లో అరౌండ్ 1 lakh అట్లా తీసుకుంటున్నా కానీ ఈవినింగ్ టైం వచ్చేసరికి 40,000కే క్రూడ్ ఆయిల్ ఇచ్చేస్తున్నారు 515 రేంజ్లో. ఒకవేళ బ్రాకెట్ ఆర్డర్ పెడితే 6,000కే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇంకా నేను కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మనకి అలిస్ బ్లూలో తక్కువకే వస్తుంది కాబట్టి కంపల్సరీ అలిస్ బ్లూలో ఓపెన్ చేసుకోండి. కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో ఇంకా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ లెవెల్స్ చూసుకున్నామంటే ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయంటే దీని పైన ఓపెన్ అయింది అంటే నిఫ్టీ. సో పైన ఓపెన్ అయ్యి ఇక్కడ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అంటే హయ్యర్ హైస్ ఫామ్ అయితే వెళ్ళిందంటే మటుకు సో మళ్ళీ న్యూ హైస్ చూసే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అండ్ దీని కింద ఓపెన్ అయిందంటే సో ఈ రేంజ్లో ఓపెన్ అయిందంటే మనకి కొంచెం అటు ఇటు తటపటాయిస్తూ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే దానితో ఎక్స్పైరీ ఒకటి ఉంది కదా ఈరోజు మనకి. సో అటు ఇటు తటపటా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, కొంచెం సైడ్ వేస్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఓపెన్ అయ్యి కూడా సైడ్ వేస్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి ఎక్స్పైరీ రోజు. సో చూసుకొని ట్రేడ్ చేయండి. అంటిల్ అన్లెస్ కంప్లీట్ ట్రెండింగ్గా కనిపిస్తే తప్పితే ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఇంకా అంతకుమించి లెవెల్స్ డిస్కస్ చేయడం అనేది అనవసరం అనిపిస్తుంది నిఫ్టీలో. ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది 12,950 దగ్గర. సో ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే దాని గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ పైన ఎక్కడ టర్నింగ్ తీసుకుంటుంది అనేది మనకి తెలియదు. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వచ్చింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి చాలా లెవెల్స్ ఉన్నాయి. సో దీని పైన ఓపెన్ అయితే ఫస్ట్ వచ్చేసేసి 29,700 వచ్చేసేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. తర్వాత 29,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. తర్వాత కింద వచ్చేసేసి 29,200 ఒకటి అండ్ 28,950 ఒకటి. సో ఇవ్వండి లెవెల్స్. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి. సో ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తూ ఉందనుకోండి, నిఫ్టీ బాగా స్ట్రాంగ్గా వెళ్ళిందంటే ఇది కూడా బ్రేక్ చేసేసి ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అలా కాకుండా ఎక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి దీన్ని ఈ క్లోజ్ నుంచి ఈ 29,200 మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ ఉండంటే సైడ్ వేస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో సైడ్ వేస్ వెళ్తుందేమో దీని కింద ఓపెన్ అయితే ఈ మధ్యలో అనేది. ఇంకా క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నామంటే మనకి రేపు పొద్దున ఒకవేళ ఈ హై బ్రేక్ చేస్తేనే నేను బయింగ్ గురించి ఆలోచిస్తానండి. 3,390 ఆర్ 3,400 క్రాస్ అయిన తర్వాత నేను బయింగ్ గురించి ఆలోచిస్తాను. లేదు అంటే 3,350 కిందికి వచ్చింది అంటే 3,250 ఆర్ 265 వరకు మనకి ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే బలంగా ఉన్నాయి. అండ్ దాని కింద కూడా మనకి 3,240 వరకు కూడా పడే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి ఇట్లా ఫాలింగ్ ఉంటే, అంటే డౌన్వర్డ్ ట్రెండ్ ఫామ్ అయితే. సో అదండి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ. మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూతో రేపు మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.